హలో అండి. నా పేరు డాక్టర్ చరణ్ తేజ గోగంటి. నేను కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్, హైదరాబాద్‌లో న్యూరో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం స్కిజోఫ్రెనియా అనే ఒక మానసిక రోగం గురించి మాట్లాడుకుందాము. స్కిజోఫ్రెనియా అంటే వెంటనే ఆ పేరు విన్న వెంటనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. డయాగ్నోసిస్ చెప్పిన వెంటనే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన లేకపోవటం వల్ల. స్కిజోఫ్రెనియా 1% ఆఫ్ ద పాపులేషన్‌లో ఉంటుందండి. అంటే ప్రతి 100 మందిలో ఒకళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ ఎక్సెసివ్ డ్రగ్ యూజ్ ఎస్పెషల్లీ గాంజా అలాంటి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ కెమిస్ట్రీ అంటే బ్రెయిన్‌లో ఉన్న కెమికల్ లెవెల్స్ మారటం వల్ల, రసాయనాలు మారటం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆర్ సివియర్ స్ట్రెస్, చాలా సివియర్ స్ట్రెస్ ఉంటాయి. నార్మల్‌గా ఉండే స్ట్రెస్ వల్ల కాదు. ఇది స్కిజోఫ్రెనియాకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. స్కిజోఫ్రెనియా ఒక సైకాటిక్ డిసార్డర్ అంటే ఇందులో డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో 2 ఫేజెస్ ఉంటాయండి. పాజిటివ్ స్కిజోఫ్రెనియా, నెగెటివ్ స్కిజోఫ్రెనియా. పాజిటివ్ స్కిజోఫ్రెనియా అంటే ఫస్ట్ వచ్చే స్టేజ్ అనమాట. ఇందులో ఏమవుతుంది, డెల్యూషన్స్ అంటే భ్రమలు, అపోహలు అంటాం కదా. ఇందులో సడన్గా ఒక థాట్ వస్తుంది, నన్ను ఎవరన్నా హాని చేయడానికి ట్రై చేస్తున్నారు అని. దాన్ని డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు అది నమ్మరు. అది మనం ప్రూవ్ చేయలేకపోయినా కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్, మొన్న చూసిన పేషెంట్, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని చంపడానికి ట్రై చేస్తున్నారు అనే ఒక థాట్తో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు వచ్చి వెంటనే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి అంతా చేస్తే అది అతని భ్రమ అని అర్థమైంది. కానీ ప్రూఫ్ చూపించినా కానీ అతను నమ్మలేడు. అతన్ని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చారు. అది అలా అంత స్ట్రాంగ్గా ఉంటుంది డెల్యూషన్ అంటే. ఇలాంటి వాళ్ళకి వేరే వేరే డెల్యూషన్స్ కూడా ఉండొచ్చు. అంటే వైఫ్కి లేకపోతే హస్బెండ్కి వేరే వాళ్ళతో సంబంధం ఉందనో, లేకపోతే అందరూ వాళ్ళ వెంకే చూసి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారనో, ఇలాంటి డెల్యూషన్స్ అనేవి ఉండొచ్చు. దీంతో పాటు హాలుసినేషన్స్ అంటే స్కిజోఫ్రెనియాలో మెయిన్ హాలుసినేషన్ అండి. ఏమో చెప్తారంటే పేషెంట్స్, సార్ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు, ఎవరో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కానీ ఎవరు ఉండరు రూమ్లో తను ఎవరితో మాట్లాడుతున్నట్టు మాకు వినపడుతుంది, ఫోన్ కాదు అది, ఫోన్ కూడా లేదు తనకి అని చెప్తుంటారు. ఇప్పుడు మీకు నేను ఎంత క్లియర్గా కనపడుతున్నాను, ఎంత క్లియర్గా నా వాయిస్ మీకు వినపడుతుందో, హాలుసినేషన్స్ కూడా అంతే. ఎంతో క్లియర్గా బయట నుంచి ఒక చిత్రంలాగా కనపడుతుంది, లేకపోతే బయట నుంచి వచ్చే ఒక వాయిస్ లాగా వినపడుతుంది. అది సివియర్ స్టేజెస్లో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆడిటరీ హాలుసినేషన్స్ అంటే వినపడటం. విజువల్ హాలుసినేషన్స్ అంటే కనపడటం. ఇందులో ఎక్కువగా ఆడిటరీ చూస్తుంటాం. ఆడిటరీలో కూడా మనతో ఎవరో మాట్లాడతామో, లేకపోతే మన గురించి ఎవరో ఇద్దరు ముగ్గురు డిస్కస్ చేస్తున్నట్టు వినపడుతూ ఉంటుంది. ఇవి 2 ఇంపార్టెంట్ థింగ్స్. దీంతో పాటు థాట్ కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే పేషెంట్ ఏమంటాడంటే తన బ్రెయిన్లో ఎవరో ఏదో చిప్ పెట్టి తన గురించి తెలుసుకుంటున్నారు, లేకపోతే వేరే ఏలియన్స్ వేరే స్పేస్ నుంచి తిని అబ్జర్వ్ చేస్తున్నారని, లేకపోతే ఈ రూమ్లో ఏదో కెమెరా పెట్టి తన వెనక చూస్తున్నారని, తన ఆలోచనలన్నీ రికార్డ్ చేస్తున్నారు. ఇలాంటి థాట్ ప్రాసెసెస్ కూడా డిసార్గనైజ్డ్గా ఉంటాయి. వీటితో పాటు నెక్స్ట్ స్టేజ్ నెగిటివ్ స్కిజోఫ్రెనియాలో ఏమవుతుందంటే ఇది కొంచెం చివరి స్టేజ్ జరుగుతుంది. అసలు సెల్ఫ్ కేర్ అనేది ఉండదు. స్నానం చేయరు, బ్రష్ చేసుకోరు, తిండి తినాలని కూడా అనిపించదు, అలా ఒక్కళ్ళే అట్లా ఉండిపోతుంటారు. దీంతోపాటు ఏమవుతుంది, ఎమోషన్ కూడా ఉండదు. మీరు తన ముందు కూర్చొని ఏడుస్తున్నా కానీ తనలో ఇంత చలనం కూడా రాదనమాట. దీంతోపాటు మూమెంట్ కూడా పెద్ద ఉండదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా పెద్ద ఉండవు. ఒక పని మీద ఫోకస్ కానీ మోటివేషన్, ఒక డ్రైవ్ ఉంటుంది కదా, ఇవాళ నేను లేచి ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేసుకొని రావాలి అని, ఆ డ్రైవ్ అనేది కోల్పోతారు. సో ఒక వెజిటబుల్ లాగా అయిపోతారు. బెడ్ రిడన్ కాదు కానీ బెడ్ రిడన్ లాగా అయిపోతారు. దాన్ని నెగిటివ్ స్కిజోఫ్రెనియా అంటాము. సో దీన్ని స్కిజోఫ్రెనియా అంటామండి. ఇది మోస్ట్లీ ఎందుకు జరుగుతుందంటే బ్రెయిన్లో ఉండే ఒక కెమికల్, డోపమీన్ అనే ఒక కెమికల్ లెవెల్స్ చాలా ఎక్కువ అవటం వల్ల జరుగుతుంది. ఇది మేమేం చేస్తామంటే ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఎందుకు అవుతుంది. ఈ డోపమిన్ ప్రొడక్షన్ కావడానికి ఏదైనా బ్రెయిన్లో ఏదైనా హార్మోనల్ ఇష్యూ ఉందా, ఏదైనా గ్లాండ్ ఇష్యూ ఉందా తెలుసుకొని దాని తర్వాత డోపమిన్ రిసెప్టర్ బ్లాకర్స్ ఇస్తాం. అంటే ఈ డోపమిన్ ఎక్కడైతే యాక్ట్ చేస్తుందో ఆ రిసెప్టర్స్ని బ్లాక్ చేసే మెడిసిన్స్ ఇస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే వెంటనే అంటే కొన్ని రోజులకి భ్రమ ఏంటి నిజం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ హాలుసినేషన్స్ తగ్గుతాయి, పర్సనల్ కేర్ అనేది పెరుగుతుంది. సో అందరిలాగే మామూలుగా ఒక హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఇది మోస్ట్లీ 15 to 25 ఏళ్ల మధ్యలో మగవాళ్ళకి వచ్చే ఛాన్సెస్, 25 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూస్తుంటాము.
కొంతమందికి ఎర్లీ ఆన్సెట్ అంటే 15 కన్నా ముందు కూడా రావచ్చు, బట్ దట్స్ రేర్. మోస్ట్లీ క్యానబిస్ యూజర్స్ అంటే గాంజా ఎక్కువ వాడేవాళ్ళు రావచ్చు, ఆర్ ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. కొంతమంది మేము 45 ఇయర్స్ తర్వాత కూడా చూస్తుంటాం. కానీ నార్మల్ ప్రెజెంటేషన్ అయితే 15 to 35 మధ్యలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. క్యానబిస్ గురించి పద్దాక ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన గాంజా యూసేజ్ చాలా ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది నాతో ఆర్గ్యూ కూడా చేస్తుంటారు, క్యానబిస్ చాలా మంచిదే, కొన్ని రాష్ట్రాల్లో దేశాల్లో దాన్ని లీగలైజ్ కూడా చేశారు అని చెప్పి. వాళ్ళకి తెలియదు ఏంటంటే అది వేరే కాంపోనెంట్, మీరు స్మోక్ చేసేది వేరే కాంపోనెంట్. దానివల్ల బ్రెయిన్లో ఒక జీన్ అనేది మ్యూటేట్ అవుతుంది, అంటే మారుతుంది. మారటం వల్ల స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్సెస్ మీకు డెఫినెట్లీ ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు ఇంకో కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే స్కిజోఫ్రెనియా గురించి, వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చా, జాబ్ చేయొచ్చా? విత్ రైట్ అమౌంట్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే అంత మంచిది, మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. కానీ మీరు పెళ్లి చేసుకునేప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఓపెన్గా డిస్క్లోజ్ చేసుకోవటం మంచిది నన్ను అడిగితే. థ్యాంక్ యూ.